మహేశ్వరి కూడా తెచ్చుకున్నాం. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన సీనియర్ అడ్వకేట్ అయిన కళ్యాణ్ రామకృష్ణ గారు ఒకసారి మాట్లాడి మీకు తెలియాల్సిన నాకు ఇంకా అనుమానాలు ఏదో ఒకటి నాకు వస్తూనే ఉంది ఏం జరుగుతుందని ఇంకా అడగాలని అనిపిస్తుంది. ఒకసారి మీరు ఇందాక నుంచి ఎవరో చెప్పారు ఇక్కడ ఏదో రుద్రాక్ష చెట్టు ఉందని చెప్పేసి. అదేనండి రుద్రాక్ష చెట్టు. దైవ సంకల్పంతో హరిద్వార్ నుంచి వచ్చింది ఈ చెట్టు ఇక్కడికి. దీన్ని పెట్టి కూడా ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు. ఏకాదశ రుద్రాభిషేకంతో నర్మదా బాణం శివలింగాన్ని ఏకాదశ రుద్రాభిషేకం చేసి భూస్థాపితం చేసి దాని మీద పెట్టిన చెట్టు ఇది. ఈ చెట్టు పెరగటము, కాపు ఇవ్వటము, త్రిముఖి రుద్రాక్ష రావటం కూడా జరిగింది. అంటే దీనికి జనరల్గా ఇది హిమాలయాల దగ్గర నేపాల్లో ఎక్కడ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఎండ షేడ్ పడకూడదు. న్యాచురల్ గా ప్రొటెక్షన్ ఉండడం కోసం ఈ బండ మధ్యాహ్నం 12 తర్వాత ప్రొటెక్ట్ చేస్తుంది. మార్నింగ్ టైంలో ప్రొటెక్ట్ చేయడం కోసం అటు నేను అన్ని చెట్లు పెట్టాను. సో మాక్సిమం ఎండని కట్ చేస్తూ పెంచుతున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా పెరుగుతోంది, రాబోయే రోజుల్లో ఎలా పెరుగుతుంది. ఒక 10-12 సంవత్సరాలు అయిందండి పెట్టి చెట్టు. 12 సంవత్సరాలు అంటే ఎన్ని తీసుకోగలిగాం అంటే 1-2 సార్లు కాపు వచ్చిందండి. అంటే మనకి ఇంకెక్కేసి ఇక్కడ సీజన్స్ కి జనరల్ గా రాదు ఇది. అయినా వచ్చింది. రుద్రాక్ష పండు కింద పడుతుంది. పడ్డప్పుడు దానికి చెక్కు తీసుకుని తినచ్చు. ఆ తర్వాత ఎన్ని ముఖాలు ఉన్నది అనేది మనం దాన్ని నీట్ గా క్లీన్ చేస్తే ఏదైనా సాఫ్ట్ క్లాత్ తో గానీ బ్రష్ తో గానీ క్లీన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా రుద్రాక్షలు వాటి ముఖాలు అంటే ముఖము అంటే షేప్. ఆ లోపల ఎన్ని షేపులు ఉన్నాయి, అన్ని విత్తనాలు ఉంటాయి లోపల. ఇక్కడ కూర్చొని మీరు శ్వాస తీసుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇడా పింగళ 2 నాడులు పనిచేస్తాయి. మీరు అదే బయట ప్రయత్నించండి. బయటికి వెళ్ళి ఎక్కడైనా శ్వాస తీసుకోండి. ఏదో ఒక ముక్కులోంచి అంటే నాస్ట్రిల్ ఒక్క దానిలోంచి తీసుకుని ఒక్క దాంట్లోంచి వదులుతాను. కొంతసేపు ఒకటి పని చేస్తుంది. అంతేగాని 2 ఒకేసారి కాన్స్టెంట్గా పని చేయవు. ఇక్కడ కూర్చుని మీరు పీలిస్తే 2 ఒకేసారి పని చేస్తాయి. మనం ఫోర్స్ఫుల్గా బయటికి వెళ్ళి 2 ఊదితే 2 పని చేస్తాయి, అది వేరే విషయం. ఇక్కడ మీకు తెలియకుండానే మనం చెక్ చేసుకుంటే పని చేస్తాయి. అందుకని ఇక్కడ చాలామంది పూర్వకాలంలో కూర్చుని యోగులు ధ్యానం చేసుకున్నారని, ఆ కింద వాగుండేది, ఆ వాగులోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి కాలభైరవుడిని పూజించుకునేవారని చాలామంది నిదర్శనాలు చెప్తారు. చాలామంది భక్తులు కూడా చెప్తారు. ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతది. హిమాలయాలకు కానీ నైమిసారణ్యానికి కానీ యోగులు సిద్ధ పురుషులు వెళ్ళేది ఈ శ్వాస కోసమే. దీంతో బీట్స్ పర్ మినిట్ హార్ట్ రేట్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మేబీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని సైన్స్ కూడా చెప్తుంది మనకి. ఈ ప్రదేశానికి ఆ ప్రాముఖ్యత ఉంది. ఇందాక నుంచి దండం మీతోనే ఉంది. దాని వెనక ఏదో రహస్యం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. సో ప్రశాంతంగా కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు వివరణ ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి ఆ దండ అంటే కాలభైరవుడికి సంబంధించిందా లేకపోతే శనేశ్వరుడికి సంబంధించిందా? కాలభైరవుడు కాలాన్ని నిర్ణయిస్తాడు, ఆయన భగవంతుడు. మనం అది తీసుకునే భక్తులం. మనం కాలాన్ని నిర్ణయించాలన్నా మనం కాలభైరవ సాధన చేయాలన్నా మనం బయట ఎక్కడన్నా అడవుల్లో తిరుగుతుంటే ఏదన్నా పురుగు పుట్ర ఏదన్నా వచ్చినా ఒక దండం అనేది చేతిలో ఉండాలి. ఆయన మనుషులకి ఇచ్చిన ఈ దండమే కాలభైరవుడు దండమే ఈ దండం. మీరు ఎక్కడైనా సిద్ధ పురుషులు యోగులు తిరుగుతుంటే చూడండి, వాళ్ళ చేతిలో ఒక దండం ఉంటుంది. అది ఖచ్చితంగా అది అవసరం. ఎక్కడైనా వెళ్తే మనం గడ్డిని పక్క జరుపుకోవడానికి కానీ ఇంకోటి కానీ ఏదైనా పురుగులు వచ్చినా ఏమన్నా జంతువులు వచ్చినా సెల్ఫ్ ప్రొటెక్షన్కి కరెక్ట్గా ఉంటుంది. ఒక దండం అనేది చేతిలో ఉంటే ఒక మనిషి ఒక ఆటోమేటిక్ ఎనర్జీ లెవెల్స్ కూడా కొంచెం పెరుగుతుంది. ఇది ఒకటే కర్ర అండి. ఇది ఒకటే కర్ర. దీన్ని చండ్ర అంటారు. ఈ చండ్రా కర్ర అనేది కర్రలలోనే ఐరన్ వుడ్ అంటారు దీన్ని.
అంటే మీరు ఒకసారి ముట్టుకుంటే ఇది కర్ర ఇచ్చారు, నా చేతికి మీరు రాడ్ ఇచ్చారా అంటారు. అంత బరువుగా ఉంటుంది లేదంటే మీరు కర్రే, మీకేం ప్రమాదం జరగదు నా వదిలేసా. కానీ బరువు అదే ఐరన్ వుడ్ అన్నాను కదా, చెంట్రా కట్టె ఇంపార్టెన్స్ అది. ఇక్కడ మన అడవులోనేనా? లేదండి, ఇక్కడ లేదు. చెంట్రా ఇక్కడ డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది, దొరుకుతాయి చెంట్రా కట్టె. చెంట్రా కట్టెతో చేసిన దండం ఇది, కాలభైరవ దండం. అంటే స్వామివారి దగ్గర ఉంటుంది అంటారా? మనము ఏదైనా ధ్యానం చేసుకునేటప్పుడు, దీక్ష చేసుకునేటప్పుడు, భైరవ దీక్ష చేసుకునేటప్పుడు మనం ఎంబడి ఉంటే ఏదైనా వస్తే మనకి ఇది ఒక రక్ష. ప్రతి మనిషికి ఏదో ఒకటి అవసరమే. మరి ఇంతకుముందు పూర్వం రోజుల్లో మీరు చూసినా కానీ, పురాణాల్లో చదివినా కానీ, మరి చేతిలో దండం ఉండేది, దండానికి కూడా శక్తులు ఉండేవి. అందుకని అన్ని రకాలుగా దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది, పురాణ ప్రాశస్త్యం ఉంది. ప్రాక్టికల్గా ఫిజికల్ ప్రపంచానికి తీసుకున్నా కానీ దీనికి ఒక ఇంపార్టెన్స్. అంటే నాకు వీడు గుర్తొచ్చింది, మనం యాదగిరి గుట్ట వెళ్తే దండంతో వీటి మీద కొడతారు కదా. అవునండి, మనిషికి బుద్ధి కరెక్ట్ గా రావాలని చెప్పి ఒకసారి కొడితే మన ఒళ్ళు ఇలా జనదరించుకొని మనం స్టడీ అయిపోతాం. కరెక్ట్, అందుకని కొడతాం. అది గుర్తొచ్చింది ఇప్పుడు ఇది చూడగానే నాకు. ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అలా గుర్తెచ్చుకోవాలంటే మనం దాన్ని ప్రదక్షిణ చేసుకుంటే, ఎక్కడైతే అరుణాచలం వెళ్ళి చేయలేని వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. అలా ప్రతిదీ నాకు ఎక్కడో ఇంటర్లింక్ గా తగులుతూనే ఉంది. అంటే దూరం వెళ్ళలేని వాళ్ళు మన భైరవ గుట్ట వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఆ శనీశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వయంభూ కాలభైరేశ్వరుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అని చాలా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి మన కిందకు కూడా వెళ్తే, కిందికి వెళ్ళి ఆ చుట్టూ కూడా తిరిగేసి వస్తే నాకు ఇంకా ఉన్న అదేదో అంటారు, ఇంకా ఉత్సాహం ఇంకా పోవట్లేదు, ఇంకా ఏముందని తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి కింద మన అడవిలో కూడా వెళ్తే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానాలు, మానసాదేవి ఎవరు, మానసాదేవిని ప్రార్థిస్తే ఏం వస్తుంది, ఏం జరుగుతుంది, అసలు ఆవిడ గురించి చాలా మందికి తెలియదు. ప్రపంచ జ్ఞానం తక్కువ. మనకి ప్రకృతి జ్ఞానము, ప్రకృతిలోంచి ఉద్భవించిన దేవతామూర్తులు మనకి ఏ విధంగా సంరక్షిస్తున్నారు, మనతో పాటు ఎందుకు ఉన్నారు వాళ్ళు, మనం వాళ్ళని ఎందుకు ధ్యానించాలనేవన్నీ కూడా చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒక్కొక్క ప్రదేశం తిప్పి దగ్గరుండి చూపిస్తాను తప్పకుండా. కానీ ఇక్కడ సర్పాలు అంటే ప్రతిష్ఠించినవి కనిపిస్తున్నాయి, కానీ మనం కొన్ని అంటే మీరు అన్నట్టు శ్వేతనాగులు కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక్కడ అంటారు కదా. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఈ జంట నాగుల్ని చూస్తున్నారు కదా, స్వామివారిని ప్రతిష్ఠ చేసినప్పుడే ఈ జంట నాగుల్ని కూడా పెట్టడం జరిగింది. అక్కడ వెనుక నుంచి ఆ రాయి వెనుక నుంచి సర్పం వచ్చి జంట నాగులకి చుట్టుకుని పడుకుంటుందంటే మీరు నమ్ముతారా? అంటే ఇక్కడ 100 మంది మీకు చెప్తారు వచ్చి పడుకుంటుంది. ఇది అప్పటి రోజుల్లో భక్తులు ఎవరో ప్రతిష్ఠ చేసుకున్నారు. ఏంటంటే ఇది ఒక క్షేత్రం. నాగరాజులు, నాగుపాములు, ఎలాగైతే మానసాదేవి గురించి మాట్లాడుతున్నామో ఇది ఇక్కడ మరి ఎన్ని నాగుపాములు ఉంటాయో తెలియదు. మీకు ఇందాక చెప్పినట్టే వాటి క్షేత్రానికి మనం వచ్చాం, కానీ అందుకని అన్నిటి కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఇలాగే ఉంచేసి ఎక్కడ సంపద అక్కడ వాటికి ప్రొటెక్షన్ అనేది కల్పించడం మన బాధ్యత. ఏవి టచ్ చేయకుండా అన్ని అలాగే. అంటే దేవుడు ఏది చెప్తే, ఇందాక మీరు అన్నట్టు కాలభైరవుడు ఏది చెప్తే మీరు అదే చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. మీరు అన్నట్టు అక్కడ కాలభైరవ తత్వమే కాలాన్ని శాసించడం, కాలాన్ని నిర్ణయించడం. కాలంతో పాటు ఏమేమి ఉంటాయనే వాస్తవాలు మనం తెలుసుకుంటే, కాలంతో పాటు సృష్టి, సృష్టితో పాటు కాలం, కాలంతో పాటు మన జీవనం, మనం జీవించి ఉన్నాం. నిత్య కర్మలలో మనకి ఏమేమి ఉన్నాయి, ఏ వృక్ష సంపద, ఏ జంతు సంపద, ఎవరెవరు ఉండాలి ఏంటనేది అది క్రమబద్ధంగా నిర్ణయించబడింది. అన్నిటినీ సంరక్షించడం మనిషి యొక్క ధర్మం, బాధ్యత. ఈ సృష్టిలో మొత్తంలో ఈ మనిషికి ఒకటికే మరి అందరికీ తెలిసి జ్ఞానం ఇచ్చారు, ఇండిపెండెంట్ థింకింగ్ ఇచ్చారు. కనుక మనం చేయవలసిన ధర్మం అన్నిటినీ కాపాడాలి, అన్నిటినీ చూడాలి అనేది మరి ఆ కాల ఆకాంక్ష.
నాకు చూపించాల్సింది ఇంకొకటి ఉంది ఏంటంటే నేను చాలాసార్లు అడిగాను, అరుణాచలంలో ఒకటే మనం అవును. కానీ ఇక్కడ కాలభైరవ క్షేత్రంలో కూడా భక్తుల కోసం ముఖ్యంగా మీరు గిరి ప్రదక్షిణ కూడా చేసుకుని, అంటే హైపగుట్ట అంటే అర్థానికి మీరు ఈ గిరి ప్రదక్షిణ కూడా చూపించాలని అనుకున్నారు కాబట్టి ఒక్కసారి నాకు గిరి ప్రదక్షిణ అసలు ఎన్ని కిలోమీటర్ల మేర చేయాల్సి దీన్ని మీకు ఈ లోపల చెప్తాను. ఓకే. దీన్ని ఇక్కడ మీరు చూస్తే ఇది కృష్ణ మర్రి అంటారు. ప్రతి మర్రి ఆకు మీకు స్పూన్ లాగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు మర్రి చెట్టు ఆకుని మడత పెట్టి వెన్న తిన్నారట. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా మర్రి వృక్షాలు కనిపిస్తాయి కానీ మీకు తీగలు కనిపించవు. దీన్ని మీరు పరీక్షించి చూస్తే ఇది మర్రి తీగ. బొటానికల్ నేమ్ ఫైకస్ కృష్ణ. సో దీని చుట్టూతో ప్రదక్షిణ చేసినా కానీ ఏమన్నా మానసిక సంబంధ ఏమన్నా డిప్రెషన్ లాంటివి ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి. అలాంటివి దీని గురించి చెప్పబడుతుంది. ఇది ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి నేను పెట్టడం జరిగింది. మన అట్లా నాగలింగం అంటే నాగుపాము పొడగ ఇట్లా ఉంటుంది. లోపల కింద శివలింగం వస్తుంది. ఆ కాయలు లావుగా ఉన్నాయి కదా, నాగలింగం కాయలు. అంత పెద్ద కాయలు వస్తాయి దానికి. ఇటు ఇలా వెళ్తే మనకి పూర్తిగా గిరి ప్రదక్షిణ. మొత్తం ఒక 1600 to 1700 ఫీట్ ఉంటుంది. అంటే ఒక 1.5 కిలోమీటర్స్ మొత్తం ఇట్లా ప్రదక్షిణ బాగా చేసుకోవడానికి మొత్తం కట్టించడం జరిగింది. ఇదంతా అంటే మీరు కట్టించింది? మొత్తం నేను కట్టించాను. ఇది కట్టి కూడా 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయింది ఈ గిరి ప్రదర్శనలు కట్టించి. ఏంటంటే భగవంతుడిని స్మరించుకునేటప్పుడు ఎట్లయితే మనకి ఒక పూజ చేసుకునేటప్పటికి ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటారు. ఒక గుడికి వెళ్తే మన గుడి చుట్టూ అక్కడెక్కడే మనం ప్రదక్షిణం చేస్తాము. అలాగే ఒక కొండ ప్రాంతానికి వచ్చాం. కొండ మొత్తం కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి గిరి అంటారు. మీరు ఇందాక చెప్పారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చూసామని. అలాగే ఇది కాలభైరవ గిరి ప్రదక్షిణ అంటే మొత్తం కాలాన్ని శాసించే ఆ భైరవుడికి ఒక ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణలోంచి ఖచ్చితంగా మనకి అనిపిస్తుంది కాలభైరవుడు కటాక్షం ఉంటుంది. శనేశ్వరుడు మీకు చెప్పాను, ప్లానెట్స్లో ఒక చిన్న రారాజీన అంటే రవి పుత్రుడైన సూర్య భగవానుడు నవగ్రహాలకి అధిపతి అయిన శనేశ్వరుడికి మళ్ళా అంత ప్రాధాన్యత ఉంది. అందుకని శనేశ్వర స్వామి ఎందుకని అంటే కాలభైరవుడు ఆయన గురువు, ఈయన అభయ శనేశ్వరుడు. కాలానికి మొత్తం నిర్ణయించే కాలాధీనేత కాలభైరవుడు. వీళ్ళిద్దరూ కలిసిన చోట అది ఒక కొండ చుట్టూత ఒక్క ప్రదక్షిణ కానీ 5 కానీ చేయగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకోటి ఏది ఉండదని ప్రదక్షిణల గురించి మన పురాణాల్లో ఉన్నాయి, శాస్త్రాలు చెప్తాయి. మనం కూడా నమ్మి తీరాలి. ఇంకొకటి ఆలోచించిన ఒక చిన్న విషయం, ఇంకొకటి ఆలోచించిన మన బాడీకి కూడా ప్రదక్షిణ చేస్తే మన సెల్యులార్ స్ట్రక్చర్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్పండి. ఇది అడుగుతున్నారు. ఇందాక శనీశ్వరుడి దగ్గర కూడా 19 ప్రదక్షిణలు చేయమని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రదక్షిణతో మనం మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించి వివరణ. ఇప్పుడు శనీశ్వరుడి అంటే ఒక్కొక్క గ్రహానికి సంఖ్య ఉంటుందండి, జపం చేసుకునే సంఖ్య. జప సంఖ్య శనీశ్వరుడిది 19,000. ఆయన సంఖ్య 19. అందుకని అక్కడ స్వామివారి మందిరం చుట్టూ 19 ప్రదక్షిణ చేసుకోమని చెప్తాను. అందుకే శనీశ్వరుడికి వచ్చిన వాళ్ళందరూ 19 ప్రదక్షిణలు చేసుకుని వెళ్తారు. అవునండి, 19 ప్రదక్షిణాలు చేసుకుని తైలాభిషేకం చేసుకుని తిలాభిషేకం చేసుకుని నారికేళం కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు అయిన తర్వాత హారతి తీసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలండి, తీసుకోకుండా వెళ్ళకూడదు. అదనమాట. ఇది గిరి ప్రదక్షిణ. అటు మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. ఇక్కడికి కంప్లీట్ అయిన తర్వాత ఆ మధ్యలో భైరవ స్వామికి వెళ్ళే దారి మనం పొద్దున చూసాం ఇందాక కాసేపటి క్రితం. అటు భైరవ స్వామి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా దర్శనం చేసుకుని, ఆయనే క్షేత్రపాలకుడు కాబట్టి మళ్ళీ ఇటు వచ్చి ఇటు నుంచి శనేశ్వరుడికి రాతి మెట్లు కూడా చేయించడం జరిగింది. అప్పట్లో ఏం లేదు, కష్టపడి ఎక్కడో రాళ్ళు కొట్టించి ట్రాక్టర్తో పాత కరెంట్ తీగలతో లాగి తీసుకొచ్చి ఇక్కడికి వేసి ఆ తర్వాత చిప్పింగ్ చేయించి పైన మోటార్లు పెట్టి పైకి లాగి
చేయించడం జరిగింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి వెళ్తే శనేశ్వర స్వామిని దర్శించుకుంటాం. ఇందాక గిరిప్రదక్షిణ ఫినిష్ చేసుకొని మీరు అన్నట్టు ఎక్కుతూ శనేశ్వరుని అంటే మెట్లు మీరు నిర్మించారంటే ఇది చిన్న విషయం కాదు. మనం చూస్తున్నాం రాతి మెట్లు అన్నీను. ఒకప్పుడు మీరు 22 సంవత్సరాలు అయిందంటే ఈ మెట్లను ఇక్కడ తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడ్డారా అనిపిస్తుంది. అదేనండి, మనకి సంకల్పము, సంకల్ప బలం ఏంటంటే మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే ఆ కాన్సన్ట్రేషన్, ఆ నిగ్రహం ఉంటే సాధించవచ్చు. మీరు మెట్లని కూడా గమనిస్తే నేను అనుకున్నది ఏంటంటే ఎంత వయసు ఉన్న వాళ్ళకి కానీ ఈజీగా ఉండాలని 5 ఇంచులు మెట్టు, 10 అంగుళాల పొడుగు, 14 ఫీట్ వెడల్, అంటే ఒక 1000 సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించి ఇటు 7 ఫీట్ అటు 7 ఫీట్ తయారు చేయించడం జరిగింది. నా సొంతగా వచ్చిన ఆలోచనే, కాకపోతే వాస్తు చూస్తాం కదా మనం కూడా, అందుకని ఈశాన్యం నుంచి ఇలా పైకి వచ్చి ఇలా పైకి వెళ్తాయి మెట్లు. ఈ మెట్లని కొద్ది దూరంలో కొట్టించడం జరిగింది. అక్కడి నుంచి ట్రాక్టర్ తో లాగి తీసుకురావడం, ఆ తర్వాత చిప్పింగ్ అది చేయించి నిర్మించడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈ ఆలయానికి అంటే సాయంత్రం పూట వరకు ఉంటుందా అసలు ఆలయానికి సంబంధించిన టైమింగ్స్? పొద్దున 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా ఉంటుందండి మామూలు రోజుల్లో. సాయంత్రం పూట 5:30 నుంచి 7:30 దాకా ఉంటుంది ఎవ్రీడే. శనివారాల్లో కొంచెం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా, సాయంత్రం 5:30 నుంచి 8:30 దాకా ప్రతి శనివారం తెరిచి ఉంటుంది. అండ్ ప్రతి శనివారం కూడా హోమం జరుగుతుంది. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు 7:30, 8:30 ఈ సమయంలో వచ్చేటప్పుడు అంటే మీరు అన్నట్టు ఇలాగ తప్పాలి ఇది అనుకున్నాం, అలాంటి భయం ఏమైనా ఉంటుందా? లేదండి, మనం మనుష్య సంచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏవి రావు సర్పాలు అనేది. ఇప్పుడు వాటి ప్రదేశానికి మనం పోతే కనిపిస్తే మనకి మామూలుగా మనం అందరం తిరిగే ప్రదేశం కాబట్టి ఏమి కనిపించవు మనకి. మనిషి శబ్దం అవుతున్నాయి, శబ్దం అవుతున్నా వాటి అవి ముందుకు వెళ్ళిపోతాయి. శివలింగ ఇందాక ఒక భక్తులు కూడా చెప్పారు, అంటే ఎటువైపు చూసినా కూడా శివలింగ ఆకారంలో కనిపిస్తుంది. మేము రోజు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంతకు ముందు ఇంకెక్కువ అది కనిపిస్తూ ఉండేది అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఈ కొండ ప్రాంతం, ఈ కొండ కానీ 600 ఫీట్ అబౌవ్ సీ లెవెల్. ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ శివలింగం ఉందా ఇక్కడ, శివలింగం ఎవరన్నా పెట్టారా అని అనిపిస్తుంది. అది మరి ఈ భూమి పుట్టినప్పటి దగ్గర నుంచే కొండరాళ్ళు వచ్చి పడ్డ దగ్గర నుంచి మరి ఏర్పడి వచ్చి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం న్యాచురల్ గానే శివలింగంగా ఉంది. ఇది శివలింగం ఉంది కాబట్టి మరి ఇక్కడ లోపల కాలభైరవుడు ఉన్నారా, కాలభైరవుడు రావటం కోసమే శివలింగ రూపంలో ఏర్పడిందా అనేది ఖచ్చితమైన శివతత్వం, భైరవతత్వానికి నిదర్శనం. మనం వెళ్ళగానే వినాయకుడిని దర్శించుకుని అంటే మెట్లు ఎక్కగానే మనం వినాయకుడిని దర్శించుకుని అలాగే ఆ తర్వాత కాలభైరవుని దర్శించుకునే. సో ఈ వినాయకుడి పెట్టాలనుకున్నప్పుడు అంటే మొదట్లో ఇక్కడే ఎందుకు ఏర్పడుతుంది అంటే కాలభైరవుడి గుడి దగ్గర కూడా మనము వినాయకుడిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రథమ పూజితుడు గణపతిని ముందు దండం పెట్టుకుని పర్మిషన్ తీసుకుని అయ్యా లోపలికి వెళ్తామని ఏ పూజ తీసుకున్నా మీరు ఫస్ట్ గణపతి ఆరాధన చేయాలి. అందుకని మస్ట్ తెలంగాణ ఎంట్రన్స్ లో గణపతిని ప్రతిష్ఠ చేసి దండం పెట్టుకుని స్వామి గారికి ఏ విఘ్నం లేకుండా నాకు దర్శనం చేయించు స్వామి అని చెప్పి మనసులో మాట అనుకుని మొత్తం నన్ను స్వయంగా తెలిసిన కాలభైరవేశ్వరుని దర్శనం చేయించడానికి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే మీ అందరూ భక్తులు వచ్చిపోతుంటారు కానీ నా అదృష్టం ఏంటంటే మీ ద్వారా వెళ్తున్నాను చూసారా, అది నా అదృష్టం. కానీ అసలు ఇక్కడ ఎప్పుడు చూడటం జరిగింది అంటే శనేశ్వరుడికి ప్రతిష్ఠ అనుకోగానే రాగానే దర్శనం జరిగింది లేదంటే ముందే జరిగింది? అసలు ఈ ప్రదేశము చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన నాకు అనిపించిన ప్రత్యక్ష దైవం కాలభైరవ స్వామి. మీరు ముందు నుంచే ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ దాదాపు నేను విన్నది ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ళ క్రితం, అప్పుడు రోజుల్లో ఇక్కడ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి, దాదాపు ఒక 75-80 ఇయర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ ఆ గుట్టలో భైరవుడు ఉన్నాడని చెప్పారట. అంటే 150 ఇయర్స్ బ్యాక్ మామూలుగా మనుషులు నిదర్శనం చెప్పి ఉన్నది ఉంది. అది కాకుండా కూడా కొంతమంది నమ్మకం ఏంటంటే మరి 1000 సంవత్సరాల నుంచి కాలభైరవుడు
ఇక్కడ ఉన్నారు. కొంతమందికి ఏమో మరి తెల్లటి వస్త్రాలతో తెల్లటి గడ్డంతో ఎవరో తిరిగినట్టు కనిపించిందని అంటారు. అందులో మనం నిజం అబద్ధం పక్కన పెడితే ఖచ్చితంగా కొన్ని వాటికి కొన్ని పవర్స్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. మరి ఏదో పవర్ ఉండబట్టే ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారు, స్వయంభూగా వచ్చి ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం కానీ సైంటిఫిక్గా కానీ ఆలోచిస్తే చాలామంది వాదిస్తుంటారు, కొన్ని ప్రశ్నలు కూడా వేస్తారు. మీకు ఎలా తెలుసు స్వయంభూ, ఎలా వస్తాయి లింగాలు, అలా కాదు కదా అనే చర్చ స్టార్ట్ అవుతుంది. ఇందాక మీకు ఈ నాగేంద్రులను చూపించాను. నేను చూసినప్పుడు అయితే ఒకటే నాగేంద్ర స్వామి ఉన్నారు, మరి అడుగుతూ ఉంటే రెండోది వచ్చింది. మరి అది పుట్టినట్ట, నేను పుట్టించినట్ట, అలాగా. మరి ఇప్పుడు భైరవ స్వామి గురించి మాట్లాడుకుంటే మరి దాని మీద ఎటువంటి ఉలి కానీ ఇంకేది కానీ చెక్కిన ప్రూఫ్ కానీ ఇంకెటువంటి దాని మీద ఆధారం కానీ లేదు. మరి ఎలా వచ్చింది రాతిలోంచి? మనకి ఏదైనా చెక్కి ఉన్నదాన్ని నిర్ణయించడం కోసం ఆర్కియాలజీ ప్రకారంగా C14 డేటింగ్ మెథడ్ అని ఉంది, కార్బన్ డేటింగ్ మెథడ్. దాని ప్రకారంగా ఏదైనా రాయిని చెక్కినా, శిల్పాన్ని చెక్కినా, ఏదైనా చెక్కినా దాని వయసుని కనుగొనొచ్చు, ఎంతకాలం క్రితం దీన్ని చేసి ఉండొచ్చు. మరి అటువంటి కాల పరిమాణాలు కానీ ప్రమాణాలు కానీ మరి కాలభైరవుడికి లేదు. మరి ఆయన ఖచ్చితంగా ఉత్పన్నమయ్యారు, ప్రజల కోసం వచ్చారని గాఢమైన నమ్మకం మనం పెట్టుకోవాలి. అదే నిజం. అంటే ముందుగా ఎందుకు కాలభైరవుని దర్శించుకుని అభయ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అనేది ఎందుకు? గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చారు, శనీశ్వరుడు. మరి గురువు గారు ముఖ్యం కదా. గురువు గారి దగ్గరకు ముందు వచ్చి గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే శిష్యుడు అభయాన్ని ఇస్తారు. అందుకని ఆయన అభయ శనీశ్వరుడు అయ్యారు. అంటే నిజంగా కూడా అంటే ఇటు ప్రదక్షిణ చేసుకుంటూ ఇటు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని అలాగే శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతే. దానికి భైరవ స్వామి నాకైతే అడ్వెంచర్ చేస్తున్నాడు. ఎందుకంటే అసలు ఇంత పైన ఏది చూసినా కూడా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఒక పాజిటివ్, ఒక గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది. ఈ దీని గురించి ఏం చెప్తారు? ఈ కొండ గురించి, రాయి. ఇది మనం కింద నుంచి చూసాం కదా, అన్ని సైడ్ల నుంచి చూస్తే శివలింగం ఉంటుంది కదా. శివలింగాకారాన్ని ఎదురుకుండా ఉంటే ఈ రాయి ఇదే నందీశ్వరుడు. నందీశ్వరుడు షేప్ లో ఉన్న రాయి ఇది. అక్కడి నుంచి మీరు గమనించి చూస్తే అది శివలింగం, ఇది నందీశ్వరుడు లాగా. చుట్టూ మొత్తం మన అడవి. చూస్తే ఇంత రాయి దూరం నుంచి చూస్తుంది ఇదేనా అనిపిస్తుంది సార్ నాకు. మీకు చెప్పాను కదా, పై అంతా అన్నిటికంటే ఎత్తైనది 600 feet above sea level. ఇప్పుడు అది చూస్తున్నా, ఇప్పుడు ఆ వే అంతా కూడా మీరు వేయించింది. చూసాం కదా, మన దివ్య అనుగ్రహం ఛానల్లో ఇవాళ హైదరాబాద్ దగ్గరలో ఉన్న మేడ్చల్ కి అతి సమీపంలో ఉన్న భైరవగుట్ట, అంటే మన స్వయంభూ కాలభైరేశ్వరుడు వెలిసిన దివ్య క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు అలాగే ఈ క్షేత్రానికి సంబంధించిన అద్భుతాలు అంటే ఒకటి కాదు, స్వయంగా అనుభవించిన అనుభవాలు కూడా ఇవాళ చాలా మంది భక్తులు మనకి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం అంటే స్వయంభూ కాలభైరేశ్వరుడికి సంబంధించిన అలాగే అభయ శనీశ్వరుడికి సంబంధించిన ఆలయ విశేషాల గురించి అలాగే ఈ డీటెయిల్స్ సంబంధించి తెలుసుకోవడానికి మరిన్ని వీడియోస్ చూడడానికి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.